హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ వచ్చేసింది. అయ్యో, విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజైతే కనుక ఒక కిచెన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్లో చాలా కిచెన్ బ్లాగ్స్ చూస్తున్నారు కదా. మీకు ఏ వీడియో నచ్చుతుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకోటి అయితే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. మనం ఏ ఫుడ్ ఎలా తినడం మంచిది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా కదా. అది కూడా మీకు నచ్చుతుందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈరోజు కిచెన్లోకి అడుగు పెట్టేద్దాం. కిచెన్లోకి అడుగు పెడితే చాలా పని ఉందండి. ఈరోజు అయితే కనుక ఎంత పని ఉందో తెలుసా. 2 అవర్స్ నాకు పని అయితే పట్టిందండి. ఇంకా ఎక్కువే పట్టింది. 2 అవర్స్ అనేది చాలా తక్కువ విషయం. ఇక్కడైతే కనుక కొంచెం గసగసాలు తీసుకుంటున్నాను, జీడిపప్పు తీసుకుంటున్నానండి. గసగసాలు జీడిపప్పు అయితే ఫస్ట్ నానబెట్టేసుకుంటాను. నానబెట్టేసుకొని పని అనేది మొదలు పెట్టేద్దామా, ఇంకెందుకు లేటు. ఈ వీడియోలో ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే చాలామంది లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. గట్టిగా నా మీద ప్రేమతో గట్టిగా కొట్టేసేయండి బెల్ ఐకాన్. ఇప్పుడైతే కనుక గసగసాలు జీడిపప్పు నీళ్లు పోసేసి నానబెట్టాను. అవి గోరువెచ్చటి నీళ్లు పోసానండి. ఎందుకంటే మాకు ఆల్రెడీ ట్యాప్స్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, వేడి నీళ్ళు అవే పోసేసాను. ఇంకా చికెన్ తీసుకుంటున్నాను. చికెన్లో అయితే కనుక అల్లం చిన్నులపై పేస్ట్ ఒక ముద్ద అనేది వేస్తున్నాను. ఈ రోజైతే చికెన్ బిర్యానీ కాస్త ఎక్కువే చేస్తున్నాను. ఎందుకంటే ఒక గెస్ట్కి పంపించాలి, వాళ్ళ కోసం అని చెప్పి నేను కాస్త ఎక్కువ చేస్తున్నానండి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్నీ కాస్త ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ఓన్లీ తొడలే తీసుకున్నానండి. ఇక్కడైతే కనుక తొడలు తీసేసుకొని స్కిన్ తీసి ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. అల్లం చిన్నులపై పేస్టు, పెరుగు అనేది కాస్త ఎక్కువే వేసేసుకోండి. ఎందుకంటే అది గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. నేను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇంక ఇది ముందు రోజు నానబెట్టే పని లేదండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకునే చికెన్ బిర్యానీ కాబట్టి మీకోసం నేను చెప్తున్నాను. ఇంకా ఏంటి అంటే చికెన్ తిని వేడి చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గసగసాలు కూడా చలవ చేస్తుంది. దాంతో కూడా ఒక సూప్ చేస్తాను, ఇదే వీడియోలో చూసేసేయండి. ఇక్కడైతే కనుక దాచిన చెక్క, లవంగాయి, మరాఠీ మొగ్గ, పలావుకు సంబంధించిన ధనియాలు తప్ప మిగిలిన అన్ని కలిపి పొడి అండేది. ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాను. ఇక్కడైతే నేను సాల్టే యూజ్ చేస్తున్నాను. మీరు చికెన్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ వేసేసుకోండి. ఇంకా తర్వాత కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలండి. దీంట్లో సింపుల్గా చేసేస్తున్నా. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇక్కడ మసాలా పొడి ఉంది కదా, దాన్ని చూసి కారం అయితే వేసుకోండి. ఇంకా నేను ఇక్కడ వేసి ఇంకొకసారి చెప్తున్నాను. పలావుకు సంబంధించిన ఇవన్నీ కలిపి పొడి చేసుకుంది. ప్యాన్ ఫ్రై చేసి పొడి చేసుకున్న పొడి వేశాను. నెక్స్ట్ అల్లం చిన్నులపై పేస్ట్ వేశాను, పెరుగు వేశాను, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేశానండి. ఇవన్నీ బాగా పెరుగుకి పట్టేదాకా చేత్తో కలపండి, స్పూన్తో స్టైల్గా అయితే కలపకండి. మసాజ్ లాగా చేయాలి చికెన్కి. అలా పడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడైతే ఇది ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత మీరేం చేయాలి అంటే చక్కగా చేత్తో మనకి వైట్ అనేది పెరుగు ఉంటుంది కదా, అది లేకుండా చక్కగా మిక్స్ అయిపోయి మనకి ఒక రకమైన గ్రేవీ వచ్చేటట్టు మీరు బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలపటం వల్ల ఆ చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా చేత్తోనే కలపండి. ఓర స్టైల్కి పోయి స్పూన్తో కలిపారంటే దాని టేస్ట్ అయితే రాదండి. దాన్ని మసాజ్ కనీసం 5 మినిట్స్ అన్నా ఇలా కలుపుతూ ఉండండి. చక్కగా కలిపిన తర్వాత మీరు గ్రేవీ అనేది టేస్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తున్నానండి. ఈ 1 అవర్ అయితే కనుక పక్కన పడేసేయాలి. కలపటం మటుకు 5 మినిట్స్ కలిపేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసిన. ఇక్కడైతే దోసకాయ అండి. ఇక్కడ దోసకాయ ఇదైతే ₹1.73 పడింది. ఇదైతే కనుక €1.73 పడింది. యూరో వచ్చేసి ₹90 ఒక క్వశ్చన్ అడిగేతానన్నా కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇక్కడ అడిగాను. ఇంక ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ కూడా తీసుకొచ్చేసాను. క్యాలీఫ్లవర్ అయితే కేజీ ₹1.20 ఉందండి రేటు. ఇక్కడ మళ్ళీ అల్లం చిన్నులపై పేస్ట్ మళ్ళీ నీకెందుకు చూపిస్తున్నాను, ఆల్రెడీ మీరు చికెన్లో వేసేస్తారు కదా అనుకుంటున్నారు కదా. ఇది మనకి గ్రేవీ చేస్తున్నాను కదా, దానికోసం ఒక ఉల్లిపాయ, టమోటా, అల్లం చిన్నులపాయ ప్లస్ గసగసాలు, జీడిపప్పు ఇదైతే కనుక పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఇంకా నేనైతే కనుక ఈలోపు గిన్నెలు కడిగేసుకుంటానండి. షింకు నిండా గిన్నెలు వేస్తున్నాయి. నాకేంటంటే ఇది నానేటప్పటికి 1 అవర్ పట్టింది కదా, ఈలోపు మిగిలిన పనులన్నీ చేసేసుకుంటాను. ఉల్లిపాయ కూడా డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటానండి. ఆ డీప్ ఫ్రై చేయటం కూడా టేస్ట్ బాగుండాలి అనేది ఎలా డీప్ ఫ్రై చేయాలి, అలా చేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు వాడుకోవచ్చు. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే
ఫ్రైడ్ ఆనియన్స్ అది కూడా చెప్తాను. ఇక్కడైతే గనక నేను ఒక సీసా తీసుకున్నానండి. ఈ సీసా అయితే ఇంక నాకు త్వరలో ఇండియా నుంచి మామిడికాయ పచ్చడి వస్తుంది కదా! ఆ మామిడికాయ పచ్చడి వేయటానికి ఒక సీసా అయితే తెచ్చుకున్నాను. ఇది మేడ్ ఇన్ ఇటలీ అండి. దీని కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను చెప్తానండి. €9 పడింది. ఒక యూరో నేను చెప్పాను కదా! ₹90 అలా ఉంటుంది. €9 పడింది. దీని రేట్ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఈ సీసాకి లబ్బర్ ఉంటుంది. చక్కగా ఇది పెట్టేసి లాక్ వేసేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. నా దగ్గర ఈ సీసాలే కారము ఇలాంటివి నేను పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటాను. ఇట్లా అవసరమైనప్పుడు చక్కగా సీసా తెచ్చేసుకుంటా. చూసారు కదా! ఇంక ఇది కడిగేసి పక్కన పెట్టేస్తే త్వరలో మామిడికాయ పచ్చడి వచ్చింది. అది కూడా దీంట్లో వేస్తానండి. ఇంక ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియో మొత్తం చూసేసేయండి. ఇక్కడైతే రైస్ నానబెట్టేస్తాను. నేను చెప్పాను కదా! ఆల్రెడీ మాకు గెస్ట్‌కి కూడా ఇవ్వాలి అని చెప్పి రైస్ అనేది కాస్త ఎక్కువే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే 3 కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నాను గ్లాస్‌తో. ఎందుకంటే మేము ముగ్గురు ఉన్నాము. ప్లస్ వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళు 2 పర్సన్స్ దాకా ఉన్నారు. మొత్తం 5 పర్సన్స్‌గా దాకా ఉన్నాం కాబట్టి మాకు 3 కప్పుల రైస్ అయితే పడుతుంది. 2 పూటలకు మాకు రావాలి, వాళ్ళకి రావాలి కదా బాక్స్ పెట్టడానికి. ఇక్కడైతే ప్రోటీన్ పౌడర్ తాగుతూ ఉన్నానండి. ఇవైతే గనక మజ్జిగలో కలిపేసుకొని అవి తాగుతూ ఉన్నాను. ఇంకా ఈలోపు అవి తాగేటప్పటికి ఆ బాటిల్ ఫుల్ అయిపోవాలండి ఈ వంట అయిపోయేటప్పటికి. కాబట్టి నేనైతే గనక ఇప్పటికి 2 సార్లు తాగితే అంతవరకు అయిపోయింది. మిగిలినవి కూడా ఈలోపు తాగేస్తాను. ఇక్కడైతే మిక్సీకి రెడీ చేసుకుంటున్నాను. మిక్సీకి అయితే గసగసాలు, అల్లము, చిన్నుల్లిపాయి, ఉల్లిపాయ, టమోటా ఇవైతే మిక్సీ చేసేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకుంటానండి. ఇంక ఇది రెడీగా పెట్టేసుకుంటే మనకేంటంటే వంట అనేది మొదలు పెట్టేసుకోవాలి కదా! ఇంతవరకు పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించే ప్రాసెస్‌లోకి వెళ్తాను. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకున్న తర్వాత నేనేంటంటే ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఒక ఉల్లిపాయ, ఒక టమోటాని తీసుకున్నానండి. ఇక్కడైతే నానబెట్టేసుకున్నా. ఇక్కడ 3 ఉల్లిపాయలు కట్ చేస్తాను. పొడవుగా కట్ చేసుకొని చక్కగా ఇవి డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇంకోటేంటి అంటే గనక మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చండి. కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే గనక మీరు అక్కడ రాస్తే మటుకు ఓకే అంటే కాల్ చేయండి. లేదు అంటే వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు. నాకు బాగా తెలిసిన వాళ్ళనైతేనే నేను రిసీవ్ చేసుకుంటాను. తెలియని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తే మనం రిప్లై ఇవ్వలేము కాబట్టి అక్కడ బ్లాక్ చేస్తున్నా. ఇక్కడైతే ఉల్లిపాయలు టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి అనే టిప్ చెప్తా అన్నా కదా! అదేనండి. నూనె వేసి నూనె కాగక ముందే ఉప్పు వేయండి. మనకు పోపు గింజలు అలా తాలింపుకి వేస్తాం కదా! దీనికైతే ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఆ నూనెలో ఉప్పు అనేది కొంచెం వేడైన తర్వాత మీరు ఉల్లిపాయలు వేస్తే మంచి కలర్‌గా వస్తది. టేస్ట్ చాలా బావుంటుందండి. ఒక్కసారి మీరు ఉల్లిపాయలు ఇలా వేపి చూడండి. ఎప్పుడు ఆ విధంగా వేపుతూ ఉంటే ఒక్కసారి మీరు ఈ విధంగా వేపేసేయండి. ఇక్కడ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నా కదా! వాటిని నలుపుకుంటూ చిన్నగా వేసేసుకుంటున్నాను. ఇవైతే గనక కాస్త టైం పడుతుంది. నేనేంటంటే ఇవన్నీ చేసేసుకున్నాక నేను గిన్నెలు కడిగేసుకుంటానండి. గిన్నెలు కడిగేటప్పటికి మనకి ఉల్లిపాయలు వేగుతాయి. పక్కన గ్రేవీ అనేది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంక అది మిక్సీ వేసి రెడీగా పెట్టేసుకుంటే ఆ గ్రేవీ ఫ్రై అవుతుంది. చికెన్ అనేది ఉప్పు, కారం అన్నీ చికెన్‌కి పట్టేసి బావుంటుంది. ఇంక లాస్ట్‌లో ఏంటంటే ఇవన్నీ రెడీ అయినాక ఇంక బిర్యానీ చేసేసుకుంటే మనం ఫ్రెష్ అయ్యేటప్పటికి వచ్చేటప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది. హ్యాపీగా తినేసేయొచ్చు. ఇదేనండి నా ప్రాసెస్ అయితే. సండే వ్లాగ్ అయితే నాకెప్పుడు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. మీకు సండే వ్లాగ్ ఎలా ఉంటుంది? ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఎందుకంటే సండే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా! నాకైతే సండే అంటే ఇలా 2 అవర్స్ వంటింట్లోనే ఉంటాము. ఇంకో క్వెషన్ అయితే అడుగుతా. ఇప్పుడు ఆల్రెడీ 2 క్వెషన్స్ అయితే అడిగాను. దోసకాయ కాస్ట్ ఇండియా డబ్బుల్లో ఎంత పడింది? హ్మ్. ఇంకోటైతే ఆ సీసా కాస్ట్ చెప్పాను కదా! €9 అది ఇండియా డబ్బులో ఎంత పడింది అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇక్కడైతే గనక చక్కగా నూనె అనేది వేసాను. ఇక్కడైతే నూనె కాస్త ఎక్కువే పడుతుందండి. నూనె ఎక్కువ పడుతుంది. ఆ నూనె వేడైన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ ఏసింది డైరెక్ట్ వేసేసి మూత పెట్టేసేయండి. మూత అనేది నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే గనక అదంతా చిందిపోతూ ఉంటుంది. కాబట్టి కలిపే పని లేదు. డైరెక్ట్ కొంచెం మూత పెట్టేసి కొంచెం పచ్చివాసన పోయినాక మనం కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత నేను ఎమ్మటే అలా మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసి ఉంచుకుంటాను. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి వేగుతూ ఉంది. ఇప్పుడు చూసారు కదా! ఆల్రెడీ చిటపటలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా మూత అడ్డంగా పెట్టేసి నేను కలుపుతూ ఉంటాను. లేదంటే అదంతా పొయ్యంతా పడి రోతైపోతూ ఉంటుంది. ఇప్పుడైతే గనక ఇంకా ఏం చేయాలి? ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏపేసా
ఉల్లిపాయలు వేపుతున్నా కదా, ఈలోపు అయితే కనుక నేను అంట్లు కడిగేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే పుదీనా కూడా బయట ఉంది. ఈరోజు కొత్తిమీర వేయకుండా పుదీనాతో బిర్యానీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. కాబట్టి నేను పుదీనా కూడా కోసుకొని తెచ్చుకుంటానండి. ఇంకా చూసారు కదా ఉల్లిపాయలు అనేది ఎలా ఫ్రై అవుతున్నాయో, ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. లేదు అంటే మీరు ఈ విధంగా కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ కూడా వచ్చేసింది. ఇది పక్కన పెట్టేస్తే ఏంటి అంటే మనకు ఆ వేడికి ఆపకుండా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటేనే మనకి మాడకుండా ఉంటుంది. కాబట్టి ఆ వేడి ఉన్నంతసేపు అలా వదిలేయకండి. వదిలేసి అడుగున మాడిపోతూ ఉంటుంది. పైన అనేది కాలదు. కాబట్టి మధ్య మధ్యలో అది కలుపుతూ ఆ వేడి తగ్గిందా కలుపుతూ ఉండండి. ఆయిల్ కూడా చూసారు కదా, ఎక్కువైతే లేదు. ఇది చక్కగా సీసాకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏంటంటే ఎప్పటికప్పుడే చేసేసుకుంటానండి. అల్లం చిన్నులపై పేస్ట్ కానీ ఇలాంటివి ఎప్పుడు వాడతాను. ఎందుకు రీజన్ అంటే కనుక అల్లము అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల దాంట్లో ఒక ఫంగస్ అనేది ఏర్పడుతుందండి. అది మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇస్తుంది. మోషన్స్ అవ్వటము, వామిటింగ్స్ ఫీలింగ్స్ రావటము, గ్యాస్ ఫామ్ అవ్వటం ఇలాంటివి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే అల్లము ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం అస్సలు వాడకూడదంటండి. అంతకుముందు నాకు తెలియనప్పుడు చక్కగా మంత్లీ ఒక్కసారి అల్లం చిన్నులపై పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. అది తెలుసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది ఆపేసానండి. బయట ఉన్న వరకు వాడతాను. కొంచెం 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా తెచ్చుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను. ఆ విధంగా అయితే చేస్తుంటాను. ఇక్కడైతే కనుక ఇది పేస్ట్ అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే సంబారు, ఉప్పు, కారము, పసుపు వేయాలండి. ఇంతవరకు సంబారు వేస్తే పసుపు వేసే పని లేదు. ఉప్పు, కారం, ధనియాల పొడి అవి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకేంటంటే ఆ మసాలా కూడా దాంట్లో ఫ్రై అయిపోయిన తర్వాత మీరు వాటర్ ఎంతైతే కావాలి అనుకుంటున్నారో దానికి డబల్ అయితే వాటర్ పోయాలండి. నేనైతే 1/2 లీటర్ వరకు సూప్ కావాలి అనుకుంటున్నాను. ఇది విడిగా తాగిన చాలా టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళకే కాదండి, వెజ్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. వెజ్ బిర్యానీకి అయితే కనుక చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నేను చూస్తున్నారు కదా, ఒక పక్క ఉల్లిపాయలు కూడా నేను ఆపేయలేదు, అవి కూడా వేపుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఉల్లిపాయ బాండీలో వేడి అనేది ఇంకా ఉంటుంది, పోదు. కాబట్టి కాసేపు అవి కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా తేలిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం తగ్గింది అంటే ఇంకా కాస్త వేసుకుంటే మీకు సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఎండాకాలం అయితే చాలా చలవ చేస్తుందండి. ఈ విధంగా మీరు తినవచ్చు చపాతీ కల. నేనేంటంటే బిర్యానీకి కాబట్టి కొంచెం సూప్ లాగా కావాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇదే విధంగా అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తింటే చపాతీకి కానీ అన్నిటికీ. కాకపోతే ఇంకొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు నేను వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను. 4 గ్లాసులు అంటే లీటర్ వాటర్ అయితే పోసానండి. చక్కగా లీటర్ వాటర్ పోసేసి అవి బాగా మరిగించేసుకొని మినిమం సగానికి అయిందాక ఉడికించుకుంటే ఈలోపు బిర్యానీ కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మీరు నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. మెసేజ్ చేసినప్పుడు మీరు ఒకసారి పేరు అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే అలా పేరు చెప్తే కనుక నేను కూడా తెలుసుకోవడానికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అలా పేరు మెన్షన్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎవరు ఏంటనేది తెలుసుకుంటాను. ఇంక ఈ విధంగా ఉప్పు కారం వేసిన తర్వాత చక్కగా ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కుక్ అయిన దాకా వదిలేసేయాలి. ఎందుకంటే మనకి వేసిన నీళ్ళు సగానికి సగం ఎగిరిపోవాలండి. ఆ సగానికి సగం ఎగిరిపోయిన దాకా అలాగే ఉంచుకోవాలి. ఈలోపు ఏంటంటే మూత అనేది కొంచెం పక్కన పెట్టేసి దాని మీద పెట్టేసారు. ఇంకా ఇక్కడ వేడి ఉంది కాబట్టి ఇంకొంచెం కలుపుతూ ఉన్నాను. ఇలా నేను ఇంకో దాంట్లో నీళ్లు పెట్టేసాను. ఈ నీళ్ళు ఏంటంటే అన్నం ఉడికించుకోవాలి కదా, మనం పలావ్ అనేటప్పటికి అన్నం ఉడకాలి కాబట్టి దీనికైతే నేను వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ పెట్టేసి దాంట్లో పలావ్ ఆకు, ఇంకా పలావ్కి సంబంధించిన షాజీరా, మరాఠీ మొగ్గ, మిరియాలు, యాలక్కాయలు, పెద్ద యాలక్కాయ, ఇది లవంగాయి, దాచిన చెక్క ఇవన్నీ వేసేసి ఉప్పు కూడా వేయాలి. ఉప్పు అనేది మనకి సముద్రం నీళ్ళలాగా కొంచెం ఉప్పగా అయితే ఉండాలండి. ఆ విధంగా చూసుకొని ఇవన్నీ వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే కనుక ఇదే రైస్ వెజ్ బిర్యానీ కూడా చేసుకునే ప్రాసెస్ ఇదేనండి. కాకపోతే మేమైతే చికెన్ యూజ్ చేస్తాము. ఇంకా లేదు వెజ్ వాళ్ళైతే వెజ్ మనకి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ వేసేసి ఇదే విధంగా మనకు అన్నీ కలిపేసి పక్కన పెట్టేసి మనకి ఒక అరగంట ఉంటే
ఉంటే చాలు. ఇవైతే కనుక నేను గంట పెట్టా కదా చికెను, అదైతే కనుక ఒక అరగంట అలా వెజ్ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, మసాలా పొడి అన్నీ పట్టించేసి పెట్టేసి ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు వేసాను. ఉప్పు అనేది మీరు సముద్రం వాటర్ ఉండేలాగా చూసుకోండి. నేనైతే ఇప్పుడు పుదీనా అని చెప్పాను కదా, చెట్టు ఫ్రెష్ తీసుకొచ్చేసి వేస్తున్నానండి. ఫ్రెష్ పుదీనా ఈ విధంగా కోసేసుకుంటున్నాను. ఇలా కోసేసి చక్కగా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో చెట్లు ఉంటాయి. ఇదేనండి బెనిఫిట్. కాబట్టి ఇలా వేసాను. బాగా నీళ్ళు డబల్ బాయిల్ అయిన దాకా బాగా బాగా మరిగించుకొని ఆ తర్వాత రైస్ అనేది ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఆ రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే రైస్ నీళ్ళకి కొలత అయితే లేదండి. మనం చూసి నీళ్ళు ఎన్నైతే పోసుకున్నా పర్లేదు. అవి బాగా ఉడికిన తర్వాత నేనైతే కనుక 80% రైస్ అయితే కుక్ చేస్తున్నాను. 80% కుక్ అవ్వాలంటే మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కనుక మనం ఉడికిన తర్వాత మనకి బాగా మరగటం మొదలైన దగ్గర నుంచి 8 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. బాగా హైలో. అదే కనుక మీరు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక తక్కువ టైం మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. చక్కగా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు చేసేసుకోండి. ఇంకా అన్నం మీరు ఉడికినప్పుడు పొడి పొడిగా రాలేదు అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే హాఫ్ నిమ్మకి చెక్క పిండుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా బియ్యం వేసినప్పుడు ఆయిల్ కానీ నిమ్మ చెక్క కానీ పిండేసేయండి. అలా చేసినా సరే అన్నం పొడి పొడిగా వచ్చేస్తుంది. నిమ్మ చెక్క పిండేసి ఆ చెక్క కూడా దాంట్లో వేసి మరిగించేసేయండి. అలా కూడా చాలా బాగా వచ్చేస్తుంది అన్నం అనేది. టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేయటం వల్ల. నాకేంటంటే ఆల్మోస్ట్ అన్నం ఎప్పుడు వండినా పొడి పొడిగానే వస్తుంది కాబట్టి నిమ్మకాయ కానీ ఆయిల్ కానీ నేను యూజ్ చేయటం లేదు. మీరు కలిపేటప్పుడు స్లోగా ఒకసారి కలిపేసుకోండి. ఎందుకంటే అలా కలపపోతే అన్నం ఏంటంటే అడుగున అంటుకున్నట్టు ఉంటుంది గిన్నెకి. కాబట్టి నేను ఒక్కసారి అలా కలిపేసుకుంటాను. కలిపేసి చక్కగా ఉడికించుకుంటాను. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతానండి. ఇదైతే కనుక 8 మినిట్స్ కుక్ చేసిన దాకా ఒక్కసారి చూసుకోండి. లోపలన్నీ సన్న పలుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా పలుకు అవసరం లేదు. మీకు సన్న పలుకున్నప్పుడు మీరు చక్కగా వడగట్టేసేయచ్చు. వడగట్టుకున్న తర్వాత ఆ నీళ్లు కూడా కాసిన ఉంచేసేయండి. మొత్తం నీళ్ళు అయితే పారపోయకండి. ఆ నీళ్లు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా నేనైతే కనుక ఏం చేస్తానంటే నాకు కొంచెం అనుమానం ఎక్కువ కాబట్టి చికెన్ అనేది ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటానండి. లేదు దమ్ముకు పెట్టేవాళ్ళు అయితే కనుక ఇంకా డైరెక్ట్ ప్రాసెస్లో దమ్ముకు పెట్టేసేయచ్చు. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తాను. ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత వడగట్టేసిన తర్వాత ఒక గిన్నెలో చికెన్ వేసేసి దాని మీద మీరు కొంచెం నీళ్లు పోసేసి మనకేంటంటే వడగట్టిన నీళ్ళు ఉంటాయి కదా, వేడి వేడి నీళ్ళు అవి కొంచెం పోసేసి దాని మీద మీరు వండిన అన్నం వేసేసి పైనుంచి ఉల్లిపాయలు అవన్నీ వేసి నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా అయితే పెట్టాలో అదే ప్రాసెస్లో పెట్టేసి హైలో వచ్చేసి 5 మినిట్స్, మీడియంలో 5 మినిట్స్, బాగా సిమ్లో 20 మినిట్స్ కుక్ చేయాలి. నేను చేసిన ప్రాసెస్లో అయితే కనుక 5 మినిట్స్ హైలో పెట్టేసి 15 నిమిషాలు బాగా సిమ్లో పెట్టేస్తే 20 నిమిషాలు కుక్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ 10 మినిట్స్ కుక్ చేసి ఉంచుకుంటాను. ఇక్కడైతే నేను ఆయిల్ వేసానండి. మీరు కావాలి అన్నప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిలే వేయాల్సిన అవసరం లేదు. మా అబ్బాయి నెయ్యి తిండే కాబట్టి నేనైతే ఆయిల్ వేసాను. ఇక్కడైతే కనుక పలావ్కి సంబంధించిన ఏమీ వేయటం లేదండి. సింపుల్గానే చేసేస్తున్నాను. నేను చెప్పాను కదా ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయటం లేదు కాబట్టి నేనైతే ఇది దాచిన చెక్క, పలావ్ ఇలాంటివి వేసి జాజికాయ అయితే కొంచెం నూరేసి ఆ పొడి వేస్తానండి ఆ నూనెలో. అలా వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువగా వేయకండి, ఆ స్మెల్ అనేది మీరు తినలేరు. ఈ జాజికాయ స్వీట్స్లో కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఒక్కసారి స్వీట్స్ చేసేటప్పుడు కొంచెం ఒక చిటికెడు మీరు తురిమేసి వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నూనె కాగిన తర్వాత నేనైతే షాజీరా వేసాను, దాచిన చెక్క వేసాను, లవంగాయ వేసాను, తర్వాత వచ్చేసి యాలక్కాయ ఒకటి వేసానండి, ఇంకా మరాఠీ మొగ్గ ఒకటి వేసాను. ఇంకా మనకు పలావ్కి సంబంధించిన ఏవి అయినా వేసుకోవచ్చు. పలావ్ ఆకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఆయిల్లో ఎలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇదైతే పలావ్ గిన్నె నేను పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పలావ్కి నేను స్పెషల్గా గిన్నె పెట్టేసుకుని ఎప్పుడు కుక్కర్లో పెడతాను ఇద్దరికే కాబట్టి. ఇప్పుడైతే కనుక ఎక్కువ మందికి చేస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నె పెట్టేసాను. అన్నం కూడా ఉడికిపోయింది. అది ఉంచేసి అలా పక్కన పెట్టేసుకున్నాను. అలా అన్నం చల్లారినా బాగుంటుందండి. ఇది ఇప్పుడైతే ఉల్లిపాయలు కాసిన మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవి కొంచెం వేసేసాను. వేసిన తర్వాత మన చికెన్ ఉంది కదా, అది శుభ్రంగా చేత్తో తుడిచి వేస్తున్నాను. ఎందుకంటే అడుగున టేస్ట్ కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి నేను చక్కగా మొత్తం కలిపి వేస్తున్నానండి. ఇంకా నీళ్ళు అనేది ఇక్కడ ఏ నీళ్ళు ఒకవేళ పొయ్యి తలుచుకున్నా సరే మీరైతే కనుక ఈ అన్నం వండిన వార్చిన నీళ్ళు ఉంటాయి కదా, అవే దీంట్లో పొయ్యాలండి.
మీరు వేరే నీళ్ళు అయితే సపరేట్ నీళ్ళు అయితే పొయ్యకండి. నేనైతే కనుక అవి కూడా పొయ్యట్లేదు. ఇప్పుడైతే పైన అయితే పోస్తాను, కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పలావ్ ఆకు కూడా వేసాను. ఈ పలావ్ ఆకు ఇవన్నీ ఈ విధంగా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత చికెన్ ఉంది కదా ఇది వేసాను. అదే మీరు వెజ్ తినేవాళ్ళు అయితే ఏం చేస్తారంటే మీరు వెజిటబుల్స్ అయినా సరే ఇదే ప్రాసెస్లో కలిపి పెట్టేసుకుంటారు కదా, చక్కగా వెజ్ ముక్కలు వేసేసి ఒక 2 మినిట్సే కుక్ చేయండి. నాన్ వెజ్ కాబట్టి ఇదైతే నేను 10 మినిట్స్ కుక్ చేస్తున్నాను, ముక్క అనేది పెద్దది వస్తుంది. అదే వెజ్ వాళ్ళు అయితే కనుక ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి దమ్మకు పెట్టేసుకోవడం. దమ్మకు కూడా ఇదే ప్రాసెస్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఏంటి అంటే 5 మినిట్స్ హైలో పెట్టేసేయండి. బాగా సిమ్లో ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. దానికైతే కొంచెం పెరుగు అనేది కాస్త ఎక్కువ వేసుకోండి, గ్రేవీ అనేది రావాలి. ఇంకా దాంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇంకా మీరు దాంట్లో పెరుగు అనేది కాస్త ఎక్కువ వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే పచ్చిమిరకాయలు నేను డీప్ ఫ్రిడ్జ్లో పచ్చిమిరకాయలు తొడియాలు కూడా తీయలేదండి, ఘాట్లు పెట్టేసి అవి వేసుకున్నాను. ఇవన్నీ ఈ విధంగా చక్కగా కలిపేసేయండి. నేను చూశారు కదా తెల్ల గిన్నె తీసుకుంటున్నాను. చాలామంది తెల్ల గిన్నెలు వాడకూడదు అంటారు, కానీ మన తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి గిన్నెలు మనం ఎందుకు వదులుకుంటాము? వాళ్ళు 100 సంవత్సరాలు ఇదే గిన్నెల్లో వండుకొని తిని బతికారు కదా, మనకేంటి అంత అని చెప్పి నాకు కూడా అది ఉందండి. ఈ గిన్నెల మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, త్వరలో అయితే అది కూడా వీడియో చేస్తాను. ఇప్పుడు దీంట్లో అయితే కనుక ఉల్లిపాయ ఏపిని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా బట్టర్ అండి ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఏంటంటే ఇది రెడీగా పెట్టేసుకుంటే దమ్ముకి త్వరగా వేసేసేయచ్చు. ఇంక ఇది చూసారు కదా మనకైతే ఈ విధంగా 10 మినిట్స్ కుక్ అయితే ఇది సరిపోతుంది, ఎక్కువగా కుక్ అయ్యే పని లేదు. ఆయిల్ కూడా చూసారు కదా ఈ విధంగా బయటకు వచ్చేసి నేను కరెక్ట్గా 10 మినిట్సే కుక్ చేశానండి. కుక్ చేసిన తర్వాత నాకు అవతల కూడా అది రెడీ అయిపోయింది, అవి కూడా నేను వేసేస్తాను. ఇప్పుడు అన్నం వండింది ఉంది కదా అది వడగట్టిన అన్నం అయితే దీంట్లో వేసేస్తున్నాను. చక్కగా దీంట్లో వేసేసి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ వాటర్ ఉన్నాయి కదా బియ్యం నీళ్ళు ఉంచుకోమన్నాను కదా, ఆ గిద్ద నీళ్ళు దాదాపు గిద్ద చిన్న గ్లాస్ నీళ్ళు అయితే ఉంచుకున్నానండి. ఆ గ్లాస్ నీళ్ళు అయితే ఇక్కడ వేసేస్తాను. వేసేసి ఇంకా తర్వాత అయితే మనకి ఇవన్నీ వేసేసుకున్నాను. చక్కగా ఇవన్నీ వేసేసుకొని ఏంటి అవన్నీ అంటున్నాను అనుకుంటున్నారా, పుదీనా మీరు కావాలంటే కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇవాళ పుదీనాతోనే చేద్దాం అనుకుంటున్నాను. ఈ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత బట్టర్ ఉంది అది వేసేసుకోవాలి. నీళ్ళు చూసారు కదా ఇన్ని నీళ్ళే నేను ఉంచుకున్నానండి. ఆ నీళ్ళు అనేది పోసేసాను. ఇక్కడ మీరు కావాలన్నప్పుడు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే 90% ఫుడ్ కలర్ వద్దు అని చెప్తాను, దాని నుంచి క్యాన్సర్ వస్తుందంటండి. ఫుడ్ కలర్ వాడద్దు. కానీ ఏంటంటే మనం వీడియోస్గానే చెప్తప్పటికి చాలామందికి చక్కగా కనిపించాలి, తినటం కూడా కలర్ బాగుంటే కంటికి బాగుంటే నోటికి బాగుంటుంది అనుకుంటాం కదా, కానీ అది హెల్దీ కూడా చూసుకోవాలి కదా అనేది నా ఒపీనియన్ అండి. ఫుడ్ కలర్స్ యూజ్ చేయటం వల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఏంటంటే అవి కెమికల్ లేకుండా ఫుడ్ కలర్ అనేది తయారవుతుంది కాబట్టి అది వేయకుండా ఉండటం అయితే బెటరు. మనకి కలర్ఫుల్ చాలండి, ఇంకా వేరే కలర్ఫుల్గా ఫుడ్ ఎందుకు తినాలి? ఉల్లిపాయలు మంచి కలర్ ఉన్నాయి, బ్రౌన్ కలర్ ఉంది, గ్రీన్ ఆకుకూర ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ వేసేసి చక్కగా మూత అనేది బాయిల్ ఇచ్చేసి తర్వాత నేను హైలో 5 మినిట్స్ పెట్టి బాగా సిమ్లో 15 నిమిషాలు పెట్టేసి తర్వాత నేను కట్టేసుకుంటానండి. నేనైతే కనుక ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు చేసినా. మీరైతే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఎప్పుడు అలా చేసుకుంటే ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. వెజ్ వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ వేసాను, క్లాత్ తర్వాత మూత అనేది ఇట్లా బాయిల్ ఇచ్చేస్తాను. మళ్ళీ ఆ క్లాత్ రివర్స్లో వేసేసి దాని మీద బరువు పెడతాను. నేను ఆల్రెడీ రాళ్ళు రెడీగా పెట్టుకుంటున్నాను. 2 రాళ్ళు వెనకేసుకోమన్నారు కదా, నేను కూడా రాళ్ళు వెనకేసుకున్నానండి. కామెంట్ సెక్షన్లో రాయండి నేనేం రాళ్ళు వెనకేసుకున్నాను అనేది. ఇక్కడ వరకు ఎంతమంది చూసారో తెలుస్తుందా? 2 రాళ్ళు వెనకేసుకుని ఇక్కడ పైన పెట్టేస్తున్నా చూడండి, వెనకేసుకుని ఇప్పుడు మీ ముందుకే తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా బరువు పెట్టేసి చక్కగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత హ్యాపీగా వేడి వేడి బిర్యానీ మేము ఎంజాయ్ చేస్తాం. మీరైతే ఈ సండే ఏ ఫుడ్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కూడా పైకి ఆయిల్ తేలిపోయింది, సగం వరకు మరిగిపోయినాయి. ఈ చిక్కదనం నాకు చాలండి. ఇలా సూప్ లాగా కూడా ఇవి హ్యాపీగా తాగేసేయచ్చు. ఇలా సూప్ లాగా కూడా కారం తక్కువ వేసుకొని మీ పిల్లలకు పెట్టండి. వేడి దెబ్బమ్మటి లాగేస్తుంది, జలుబు అలాంటివి ఉన్నాయా దెబ్బమ్మటి పైకి పోతాయండి. కాబట్టి ఈ విధంగా చేసి మీ పిల్లలకు పెట్టేసి హ్యాపీగా వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు అందించుకొని నాకు కూడా నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నాకు ఈ బిర్యానీ ఆనియన్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇంకా బిర్యానీ అవగానే మేము ఈ సండే ఎంజాయ్ చేస్తాము ఈ నిమ్మకాయతో వీటితో. మీరు ఈ సండే దేంతో ఎంజాయ్ చేశారు? మీరు ఈ సండే వెజ్ బిర్యానీ చేసుకున్నారో వెజ్ వాళ్ళు అయితే ఏ చేసుకున్నారు కామెంట్లో రాయండి. బాయ్ బాయ్.